ఒకానొకప్పుడు సకల విద్యలలో ఆరితేరిన వివేకి అయిన ఒక వృద్ధ బ్రాహ్మణుడుండేవాడు. ఆయనకు 3 కొడుకులు. ఒక్కరికి అక్షరం ముక్క వంటబట్టలేదు. తింటూ తిరుగుతూ సోమరులుగా పెరిగి పెద్దవారయ్యారు. వారిని చూస్తుంటే వృద్ధ బ్రాహ్మణుడికి అమిత ఆవేదన కలిగేది. ఒకనాడాయన 3 కొడుకుల్ని పిలిచి, నాయనలారా, ఎలాంటి విద్య నేర్వకుండానే మీరు ఇన్నాళ్ళు కాలం వృధా చేసేశారు. ఇంకా ఇలాగే జాప్యం చేశారంటే కష్టాలు తప్పవు. ఇప్పటికైనా ఒక మంచి గురువును ఆశ్రయించి విద్యాబుద్ధులు నేర్చుకుని ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి అని చెప్పాడు. తండ్రి మాటలు చెవికెక్కడంతో 3 అన్నదమ్ములు గురువును వెతుక్కుంటూ బయలుదేరారు. అదృష్టవశాత్తు వాడకు మంచి గురువు లభించాడు. విద్యాబుద్ధులు నేర్పాడు. తమ జ్ఞానాన్ని అహంకారంతోనో పరీక్షించడానికి ఉపయోగించకూడదని మరీ మరీ హెచ్చరించి వారికి కొన్ని అపురూపమైన విద్యలు నేర్పాడు. అద్భుత మంత్రాలను ఉపదేశించాడు. ఇప్పుడు 3 యువకులు విద్యాసంపన్నులయ్యారు. ఒకనాడు వాళ్ళ 3 తమ స్వగ్రామంలోని తండ్రి వద్దకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విద్యా వివేకాలతో ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉన్న తమని చూసి తండ్రి చాలా సంతోషించగలడని భావించారు. గురువు వద్ద సెలవు తీసుకుని ఒకనాటి ఉదయం తండ్రి వద్దకు బయలుదేరారు. మార్గమధ్యంలో వాళ్ళొక అడవిని దాటాల్సొచ్చింది. వాళ్ళు అడవి గుండా నడిచి వెళ్తుండగా ఒక వేటగాడు కనిపించాడు. వేటగాడు అప్పుడే ఒక సింహాన్ని చంపి చర్మం బొలిచి ఒక సంచిలో సింహం చర్మాన్ని, మరో సంచిలో సింహం ఎముకల్ని వేసి తీసుకుని వెళ్తున్నాడు. 3 బ్రాహ్మణులు ఆ వేటగాడిని ఆపి ఆ సింహానికి అడిగిన సొమ్మును చెల్లించి 2 సంచుల్ని కొనుక్కున్నారు. ఆ తరువాత తాము నేర్చిన అద్భుత విద్యల్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఒకడేమో ఒక సంచిలోని ఎముకల్ని బయటకు తీసి తాను నేర్చిన మంత్రశక్తినంతా ఉపయోగించి ఎముకలను సింహాకారంలో అమర్చాడు. అప్పుడేమో సింహం అస్థిపంజరం తయారైంది. ఇక 2వ బ్రాహ్మణుడు దానిమీద తాను నేర్చిన మంత్రశక్తి అంతా ఉపయోగించి అస్థిపంజరం మీద సింహం మాంసాన్ని, నరాలను, చర్మాన్ని కప్పాడు. గంభీరమైన సింహం నిద్రపోతున్నట్టుగా కనిపించింది. 3వ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే తన మంత్రశక్తిని అంతా ఉపయోగించి దానికి ప్రాణం తెప్పించాడు. వెంటనే సింహం లేచి అరణ్యం దద్దరిల్లేలా గర్జిస్తూ ముగ్గురిని చంపేసింది. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సోమరులైన 3 బ్రాహ్మణులు విద్యను నేర్చినప్పటికీ దాన్ని దుర్వినియోగం చేసి ఎలా బలైపోయారో చూశావు కదా. మరి ఈ 3లో మూర్ఖుడెవడో నువ్వు చెప్పగలవా అని అడిగాడు.
అందుకు విక్రమార్కుడు తమ అపూర్వ విద్యల్ని ముందు చూపు లేకుండా ప్రదర్శించడానికి పూనుకున్న ముగ్గురు బ్రాహ్మణులు మూర్ఖులే, అందులో సందేహం లేదు. అయితే సింహానికి ప్రాణం పోసినవాడే ముగ్గురులోకి పరమ మూర్ఖుడు. సింహం అస్థిపంజరాన్ని రూపొందించటం, దానికి చర్మం కప్పి పూర్వరూపం తెప్పించడమూ మూర్ఖత్వమే. అయితే దానికి ప్రాణం తెప్పించడం మరీ మూర్ఖత్వం. అతడి పరమ మూర్ఖత్వం వల్లే ముగ్గురు ప్రాణాలు పోయాయి అన్నాడు. బేతాళుడు వికవికా నవ్వి, రాజా, ఎలాంటి సమస్యకైనా నువ్వు సునాయాసంగా సమాధానం చెప్పగలుగుతున్నావు. అయితే అందువల్ల నీకు మౌనభంగం కలుగుతోంది. నేనిక వెళ్తున్నాను అంటూ అదృశ్యమయ్యాడు. విక్రమార్కుడు వెనుతిరిగి పట్టు వదలకుండా బేతాళుడి కోసం చెట్టుకేసి నడవసాగాడు.